ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన క్రీస్తు యేసు నామములో అందరికీ ఉదయకాల సమయమ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనమందరము కూడా ఒక్కసారి విందాం. అది మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ లేఖనాన్ని చూద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి దేవుడు విడిపించును. అవును, దేవుడు తన అరిచేతిలో నిర్మాణము చేసుకున్నటువంటి సర్వజనుల యొక్క పాపములను దేవుడే విడిపిస్తాడు. ఆ పాపముల నుండి దేవుడు విడిపించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మనము చేస్తున్న పాపములను, దోషముల నుండి, మనము చేస్తున్నటువంటి లోకపరమైన దుష్టక్రియలన్నిటి నుండి కూడా దేవుడు మనలను విడిపించుటకు సిద్ధహస్తుడై ఉన్నాడు. అయితే నీవు దేవుని తట్టు తిరిగితే, నీవు దేవుని పక్షముగా నిలబడితే ఖచ్చితంగా నీ పాపము మరి ఆయన ద్వారా విడుదల చేయబడుతుంది. నీ మీద పాపము నుండి మిమ్మలను విడిపించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడైనా సరే దేవునిలో స్థిరముగా బ్రతుకుదాం, స్థిరమైన విశ్వాసులుగా జీవిస్తాము అనుకుంటే మన పాపముల నుండి దేవుడే మనల్ని విడిపిస్తాడు. మరి ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. తండ్రి, ఉదయకాల సమయం నీవిచ్చిన ఈ వాగ్దానము చేత నీ జనులందరినీ కూడా పాపము నుండి విమోచించి నాయన పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ వీక్షించుచున్న జనులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.